ఉంటుంది మీకు. టైటిల్ రెడ్లో ఎందుకు ఉందంటే మన బ్లడ్ రిలేషన్ ఎప్పుడు రెడ్ కలర్ అని, అందుకనే దాన్ని నేను డిజైన్ చేసుకున్నాను. తండ్రి కొడుకులు ఇద్దరు నెక్స్ట్ నాన్న అయితే తప్ప నీకు నాన్న విలువ తెలియదు అని అంటారు కదా, అలా ఈ జనరేషన్ అలా వెళ్తూనే ఉంటుంది. అలాగా ఈ రామరాగం గురించి నేను కొన్ని విషయాలు దాస్తూనే ఉండాలి రిలీజ్ వరకు, కొన్ని చెప్పకూడదు. మీరు చూసిన తర్వాత ఇది కాకుండా ఇంకొకటి ఉంది ఇందులో, అది దాచారా అంటారు, దానికోసం మేము చెప్పలేకపోతున్నాం అంతే. యా సముద్రగని గారు, సార్ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది సార్. అంటే సో ఫస్ట్ నుంచి అంటే మీరు విలన్గా చేసే యాజ్ ఎ పర్సనల్ ఒపీనియన్, మీరు విలన్గా చేసే సినిమాలకి అంటే ఫాదర్గా చేసే సినిమాలకి నాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే రఘువరన్ బీటెక్ కానీ డాన్ కానీ చూసుకుంటే సో అన్నీ ఒకేలాగా ఉంటాయి అంటే మాకు అనిపిస్తాయి. బట్ మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది ఎక్కువ నాకు అన్ని ఫాదర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, మొనాటినే వస్తుందేమో జనాలకి, అలా? నా దానిలో డిఫరెన్స్ చేసుకున్నాయి నాకు మాత్రమే తెలుసు. అవును సార్, డిఫరెంట్గానే ఉంటాయి. దానిలో ఏం చేసుకున్నామని నాకు మాత్రమే తెలుసు. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఫాదర్ అలా అని చెప్తాలే ఓకే రండి వెళ్తామని చెప్పి వెళ్ళిపోతా షూటింగ్కి. అది ఫాదర్ క్యారెక్టర్ అని అంటే చాలా సార్ మొత్తం స్టోరీ ఫాదర్ క్యారెక్టర్ అని అంటే వచ్చేస్తారా లేకపోతే చెప్పే వాళ్ళు ఉన్నారు, చెప్పే మనిషి ఉన్నారు కదా, వాళ్ళ మీద మనకు నమ్మకం వస్తే వెళ్ళిపోతాం. నా స్టోరీ కూడా అడిగాను, వచ్చి వాడు చెప్పాడు. ఇప్పుడు ధనుష్ అల్లే వచ్చారు, ధనుష్ని చూడగానే అన్న నాకు ఫాదర్గా యాక్ట్ చేయాలి, చేద్దాం దా స్టోరీ చెప్పు అంతే చెప్పు, లేకపోతే వెళ్ళు చూద్దాం. ఆ నమ్మకం మనం తీసుకోవచ్చు. పాండిరాజ్ పిలిచాడు, పాండిరాజ్ పిలిచి నమ్మవుట్టి పిల్లైన ఫిల్మ్ శివకార్తికేయన్ ఫాదర్, దానికి ప్రీవియస్ మూవీ శివకార్తికేయన్కి విలన్గా చేసుకున్నాను, రజనీ మురుగన్ ఓ ఫిల్మ్, అలా ఆపోజిట్ ఉంది. ఇలా వచ్చాడు అన్న ఫాదర్ ఎరా చెప్పావు లేదు నా ఫాదర్కి నా అంకుల్కి ఉన్న రిలేషన్షిప్ ఒకటి ఉందన్నా, దాన్ని మనం ఇలా చూపించాలి. సరే దా చూద్దాం స్టోరీ తర్వాత చెప్పురా వెళ్తాం మనం చెప్పి వెళ్ళినది ఆ ఫిల్మ్. అది ఆ డైరెక్టర్ మీద వచ్చి మనతో మాట్లాడే ఫేస్లో ఓ నిజాయితీ ఉండు, ఓ ఫీల్ ఉండు, ఓ ప్రేమ ఉండు, అది మనల్ని తీసుకెళ్ళిపో. డన్ సార్. ధనరాజ్ గారు సార్, అంటే సో బేసిక్గా సినిమాకి కాస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడంగానే అరే భలే ఉంది అనిపించాలి. అండ్ రామన్ రాఘవం ఫస్ట్ నుంచి రిలీజ్ అయినప్పుడు సో సముద్రగని గారిని మిమ్మల్ని పోస్టర్ మీద కానీ లేకపోతే ఆ ఫ్రేమ్లో చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అంటే మా సీనియర్ రాధా గారు చెప్పినట్టు నిజమైన తండ్రి కొడుకులు అనిపించారు. అంటే కొంచెం సిమిలారిటీస్ పర్సనాలిటీస్ కానీ లేకపోతే ఫేస్ కట్స్ కానీ. సో ఏంటి సార్ అంటే మీ ఫాదర్ క్యారెక్టర్ సముద్రగని గారు చేస్తే బాగుంటుంది అన్న ఐడియా సో స్టోరీ అనుకున్నప్పుడు నుంచి మీదేనా లేకపోతే ఈ జర్నీలో ఎవరైనా మీకు ఐడియా ఇచ్చారా మీ ఫాదర్ క్యారెక్టర్? ఇందులో అప్పుడు రాఘవ కాదు క్యారెక్టర్ నేము, రాఘవ అనుకున్నప్పుడు ఫాదరు అనుకోలేదు, కథను మాత్రమే ఓకే చేశారు వాళ్ళు, ప్రొడ్యూసర్ గారు వాళ్ళు, ఆరిపాక ప్రభాకర్ గారు కానీ మా ప్రొడ్యూసర్ గారు. కథలో తండ్రి క్యారెక్టర్ ఎవరు చేస్తారు అనే విషయం మాకు తెలీదు. మేము ఇలా వీళ్ళు చేయాలి వాళ్ళు చేయాలి కదా, ఫాదర్ కరెక్ట్గా ఉండాలి, ధనరాజుకి ఫాదర్ అంటే కరెక్ట్గా ఉండాలి. ఎవరు అని ఆలోచిస్తూ నేను చాలా మదన పడుతున్న టైంలో సముద్రగని గారితో విమానం సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నాను. ఆ సినిమాలో నేను సముద్రగని గారికి ఆపోజిట్లో ఉండే ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ అది. నేను క్యారివ్యాన్ నుంచి అన్న వస్తూ ఉంటే నెక్స్ట్ ఏమిరా అని అడిగారు ఆయన. ఇదన్నా ఇలా అనుకుంటున్నాను అనగానే ఒక నిమిషం ఆగి దీని ఫాదర్ ఎవరు దొరకట్లేదన్నా అని అడిగితే నేను చేస్తే నీకు ఏమైనా ప్రాబ్లం ఆరా అన్నాడు. నేను కరెక్ట్గానే విన్నానా లేదా అన్నట్టు ఏంటన్నా మీరు చేస్తారా అన్న. చేస్తారా నిజం చెప్పండి, నేను ఆ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి చెప్పేసేస్తే మీరు చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళు నమ్మరు అంటే చెప్పరా నేను చేస్తున్నా పద షాట్లో కానీ తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రోజు అన్నారు అంతే. ఆ తర్వాత నేను డైరెక్టర్ని కాదు, అప్పుడు వచ్చి నేను సముద్రగని అన్నయ్య చేస్తా అన్నారంటే అవునా అని మాకు చాలా పెద్ద బంపర్ ఆఫర్ కదా అది. మేము అప్పటికి ఏంటి ఆయన ధనుష్కి చేస్తున్నారు, ధనుష్ గారికి చేస్తున్నారు, శివకార్తికేయ గారికి చేస్తున్నారు, అప్పుడే ఒక చిన్న పిల్లడికి ఫాదర్గా చేస్తున్నారు, అప్ప అని సినిమాలో ఒకటి చేశారు. ఇది 21వ ఫాదరు 22వ ఫాదరు, ఇన్ని ఫాదర్గా చేస్తున్న ఆయన నాకు కూడా ఫాదర్గా చేస్తారంటే అప్పుడు సముద్రగని గారు అలా రావడం జరిగింది అంతే. అంటే సముద్రగని గారు వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ చేశారా సీన్స్ లో కానీ స్క్రిప్ట్ లో కానీ? ఆయనకి తగ్గట్టు ఏమన్నా? అసలు నా స్క్రిప్ట్ కి తగ్గట్టు సముద్రగని గారిని చేంజ్ చేశాను తప్ప ఆయన కోసం స్క్రిప్ట్ నేను చేంజ్ చేయలేదు. ఆయన అది కూడా కోరుకోరు,
ఆయన అసలు నా కోసం ఇది చేయరా అని అసలు స్క్రిప్ట్ ఇచ్చి ఇలాగే చెప్పాలి ఇలాగే చేయాలి అంటే అలాగే చెప్పి అలాగే చేసి వెళ్ళిపోతారు ఆయన అంతే. యా ధనరాజు గారు, మా ధనరాజు గారు డైరెక్టర్ అయ్యారంటే హ్యాపీ. థ్యాంక్స్ అన్న. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు నటించారు ఇప్పటి వరకు, దర్శకత్వం చేశారు, మీకు కష్టం అంటే మీకు కష్టం ఇష్టం రెండు చెప్పాలంటే దర్శకత్వం ఉంది, నటన, రెండింటి మధ్య ఏది డిఫరెన్స్ చెప్తారు? కష్టం ఇష్టం రెండింటి. నటన అంటే కష్టంగా అనిపించిందా, దర్శకత్వం అయితే అదే కదన్నా మీకు ఇష్టం కూడా మీకు బాగా? ఈ రెండు నేనే చేయడం కష్టం అనిపించింది అన్న, అది వేరు కాదు ఇది. ఎందుకంటే నాకు నేనే యాక్షన్ చెప్పుకోవాలి, నాకు నేనే కట్ చెప్పుకోవాలి. ఈ రెండు నేను చేయడం వల్ల కష్టం అనిపించింది. ఇష్టం ఎప్పుడు అనిపించింది అంటే సినిమా మొత్తం నేను చూసుకున్న తర్వాత ఈ రెండు నేను చేశాను రా బాగా